ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చే ఇలవెల్పుగా ప్రతిది. త్రేతాయుగం నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన బౌరంపేటలో అరిష్టం వచ్చిన సందర్భంలో బ్రహ్మరాంబ అమ్మవారు విశ్వరూపం ప్రదర్శించారని చెబుతారు. బౌరంపేట గ్రామానికి ఆపద వచ్చిన సమయంలో గ్రామానికి నలుదిక్కులా ఉండే రక్షణ కవచంలా మారాలని అమ్మవారు ఆంజనేయ స్వామిని ఆజ్ఞాపించారని చెబుతారు. ఈ క్రమంలోనే గ్రామానికి అరిష్టంగా మారిన మంత్రశక్తులను ఆంజనేయుడు వధించారని చరిత్ర చెబుతుంది. అప్పటి నుంచి భక్తుల ఇలవేల్పుగా అభయాంజనేయ స్వామి ప్రజలకు అభయంగా రక్షణ కవచంగా ఉంటూ కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా మారడని ఆలయ కమిటీ సభ్యులు సరిగారి ధర్మారెడ్డి మరియు సరిగారి కృష్ణారెడ్డి తెలియజేశారు. వాస్తవానికి ఇక్కడ పెరుమాళు ఉండేదని, చిన్నప్పుడు తాము ఇక్కడ ఆడుకునే వాళ్ళమని చెప్పారు. హనుమంతుడు మరియు శివలింగం చిన్నగా ఉండేవని చెప్పారు. అప్పటి మంత్రి దేవేందర్ గౌడ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి స్లాబ్ చేసి గోపురాలు కట్టడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండంగా ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగిందని వారు చెప్పారు. ఇక్కడ కోనేరు కూడా ఉండేదని అన్నారు. దాతలు సహకరిస్తే శివాలయాన్ని పెద్దగా చేయాలని వారు వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు కూడా ఎంతగానో ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు. శివాలయాన్ని పెద్దగా చేయడము, ఆలయాన్ని మరింతగా విస్తరించడానికి దాతలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మారెడ్డి మరియు కృష్ణారెడ్డి తెలియజేశారు. విరాళాలు ఇవ్వాలని సంకల్పించే దాతలు 9640383868 మరియు 9603333367 నంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సరిగారి ధర్మారెడ్డి, ఎస్ భూపాల్ రెడ్డి, పి దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ చిన్న జీవన్ రెడ్డి, ఎస్ పెద్ద జీవన్ రెడ్డి, ఎస్ పెద్ద బాలరెడ్డి, బి వీరారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎస్ వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లారెడ్డి, జేఏసీ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ నేత ఎస్ కృష్ణారెడ్డి, ఎస్ సదానందరెడ్డి, ఎస్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో ఉన్నాము. ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇక్కడ ఈ టెంపుల్ అభివృద్ధికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వాహకులు కృష్ణారెడ్డి మరియు ఇతరులు ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. వాళ్ళని అడుగుతారు. చెప్పండి. ఇక్కడ అభయాంజనేయ స్వామి అని చెప్పి త్రేతాయుగం నుంచి కూడా పూర్వీకులు మా తాతలు ముత్తాతల ముందు నుంచి కూడా ఇక్కడ ఉందని చెప్పారు. అసలు అప్పట్లో మేము చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాళ్ళు. పెరుమాళ్ళు అని చెప్పి మా ఇంటి అవతల రోడ్డు అవతల ఉండేది. మేము చిన్నప్పుడు అక్కడే ఆడుకునేవాళ్ళు పెరుమాళ్ళు అని. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా మన గణపతి కానీ, మన ఆంజనేయ స్వామి కానీ, శివలింగం కానీ చిన్నగా ఉండేది. ఒకటే చిన్న గుడి ఉండేది. దినాభివృద్ధిగా చెంది ఏమైపోయిందంటే అప్పట్లో సర్పంచ్ వీళ్ళందరూ కూడి మేము ఒక పట్టుబట్టి అప్పుడు దేవేంద్ర గౌడ్ వచ్చినప్పుడు, సార్ ఇది మాకు గుడి చిన్నగా ఉంది, అసలు గుడి కట్టాలి అంటే ఇక అట్లా ఇట్లా డొనేషన్లు చేసి కొంచెం పెద్దగా కట్టారు. తర్వాత పిల్లలు మా ధర్మారెడ్డి కానీ మా పిల్లలు మా కమిటీ అందరు కలిసి ఏం చేసిరంటే ఇది ఇట్లా కాదు అని చెప్పి గోపురాలు పెడదామని చెప్పేసి మంచిగా బ్రహ్మాండంగా ఈరోజు స్లాబ్ వేసేసి మంచి దాన్ని పిల్లలు కట్టి అక్కడ నుంచి పిలిపించి అత్యంత బ్రహ్మాండంగా ఎక్కడ లేనటువంటి గోపురాలు కూడా కట్టించి చాలా బ్రహ్మాండంగా దాన్ని పాలరాతితోటి కట్టడం జరుగుతుంది. హనుమాన్ టెంపుల్ స్థల ప్రాశస్త్యం ఏంది ప్రత్యేక? ఈ స్థల ప్రాశస్త్యం నేను చెప్తున్నా కదా, గత త్రేతాయుగంలో బ్రహ్మరాంబ తల్లి ఇక్కడ ఈ యొక్క అరిష్టం పట్టిందంట గ్రామానికి. అప్పట్లో అమ్మవారిని మంత్రకాళ్ళు అని చెప్పి ఇక్కడ మొత్తం బీభోత్సవం చేస్తుంటే అమ్మవారిని అమ్మ నువ్వే కాపాడాలని చెప్పి అప్పట్లో ఆమెను వేడుకుంటే ఆమె అత్యంత భయంకరంగా విశ్వరూపం దాల్చి గ్రామంలో మధ్యరాత్రి వచ్చేసి ఆంజనేయ స్వామిని ఆదేశించిందంట. 4 దిక్కులో నిలిచిండు, ఎవరు వస్తారు చూద్దాం ఇక్కడ నేను చేస్తా అని చెప్పేసి అమ్మవారు విశ్వరూపం చూపించి ఆ మంత్రకాలను చంపేయడం జరిగిందట, సంహరించడం జరిగిందని. ఆంజనేయులు 4 దిక్కులో శిలా విగ్రహం అయిపోయింది అని చెప్పేసి మా ఒక ముత్తాత ఒక పెద్ద మనిషి నాకు చెప్పిన విషయం ఇది. అతను గోధుమకుంటలో ఉండేది. ఈ అసలు పేరు బ్రహ్మరాంబపేట. అప్పట్లో మాకు తెలివి లేక ముందు కూడా గ్రామ పంచాయతీ మీద ఉండినట్ట బ్రహ్మరాంబపేట అని. అది గ్రామ పంచాయతీ చిన్నగా ఉండే, ఆ గ్రామ పంచాయతీ మీద కూడా రాసి ఉండేనట్టు. ఒక కోనేరు అని ఉండే, కోనేరులో కూడా రాసి ఉందంట. అలాంటిది ఈ హనుమాన్ ఫస్ట్ ఆదేశించిందంటే ఇక్కడ నిలబడమని హనుమంత్ ఆంజనేయ స్వామిని. అందుకే అభయం ఇస్తూ నేను ఇక్కడ ఉంటా అని చెప్పి ఎవరేం బాధపడదని అభయం ఇస్తూ అభయాంజనేయ స్వామిగా ఇక్కడ ఆయన పేరు ప్రత్యేకతలు జరిగి
ఆయన భక్త కోటితోటి ఆయన నీరాజనలు అందుకుంటూ ఈ యొక్క మా యొక్క బస్తీని కానీ ఇక్కడ ఉన్న గ్రామాన్ని కానీ సర్వరక్షిస్తూ ఆయన సదా ఆయన పాదాభివందనం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ గుళ్ళో ఏమేమి విగ్రహాలు అంటే దేవతలు? ఇక్కడ గణపతి, శివాలయం, బ్రహ్మరాంబ ఉన్నది. ఇప్పుడు మాకు వచ్చేసి శివలింగం చిన్నగా అయిపోయింది గుడి కూడా. ఇంకొంచెం దాతలు సహకరిస్తే పెద్ద కట్టుకొని కొంచెం శివలింగాన్ని, అమ్మవారిని పక్కన వినాయకుని పెట్టుకోవాలని మాకు ఆశ ఉంది. దాతలు ఎవరన్నా సహకరిస్తే తప్పకుండా మా కమిటీకి నివేదిక అందిస్తాం. మా యొక్క స్క్రీన్ పెడతాం. దాని ద్వారా భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు అన్నీ వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి ఆ డొనేషన్ చేసినట్టయితే. మాకు అంటే ఈ స్థలం ఎట్లా సేకరణ? స్థలము ఇక్కడ పీసరి అనంతరెడ్డి అని చెప్పి వాళ్ళ కుమారులు కరుణాకర్ రెడ్డి, సత్తిరెడ్డి, యాదిరెడ్డి ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఈ గుడికి మా సర్గారు వాళ్ళది కూడా కొంచెం కలిసి మల్లారెడ్డిది కూడా మా సర్గారు మల్లారెడ్డి మా బాబాయ్ కూడా కొంచెం ఆయన కూడా డొనేషన్ చేసి జరిగింది. అట్లా కూడా ఇంకా తక్కువనే అవుతుంది. ఈ శివాలయానికి కొంచెం పెద్దగా చేయాలని దాతలు ఎవరైనా ఉంటే తప్పకుండా సహకరిస్తారని చెప్పి మేము ప్రభుత్వ ప్రోత్సాహం ఏమన్నా ఉందా? ప్రభుత్వ ప్రోత్సాహం ఏం లేదండి. వాళ్ళు కూడా ఇప్పట్లో కొంతమంది ఎమ్మెల్యే కూడా సహకరించారు. ఎమ్మెల్యే గారు, మరి కౌన్సిలర్, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మా ధర్మారెడ్డి గారు తీసుకొచ్చి అన్న మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్తే గ్రామ పెద్దలు కూడా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కానీ, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కానీ, మరి కౌన్సిలర్ ఇక్కడ ఉన్నటువంటి 12 మంది సహకారం, గ్రామ పెద్దల సహకారం, మరి మాజీ సర్పంచ్ గత 2010లో ఆయన కూడా సహకరించి కొంత మట్టు కట్టి స్లాబులు వేసి ఆయన కూడా కొంచెం ఇది చేసిందని చెప్పి. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఆ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఆయన కూడా సహకారం అందించారు. నిన్న రాత్రే వచ్చారంట. నేను ఆయన కూడా ఆయన సహకారం కూడా ఇప్పుడు ఉన్నాయి కాకుండా మీ ప్రపోజల్స్ కొత్తగా ఏమన్నా ఇంకా చుట్టుముట్టు బోర్ వేసినాం, గిలిసులు పెట్టాలి, డోర్ రెక్కియాలి, సూర్యుడు జరపాలి, లోపల బండలేయాలి, ఇంకా ఇవన్నీ పనులు చేసేటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమిట్లకు ఒక సగం అయింది, ఇంకా సగం పని ఉంది. ఇప్పుడు ఈ సగం పని అయితే అప్పుడు గుడి శిఖరంలో మళ్ళీ మైకులు పెట్టి అప్పుడు గుడికి కలర్ వేసి అప్పుడు చేస్తే అప్పుడు దేవుడు అనేది ఏంటనే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ గుడి పెట్టిన స్థలానికి పూర్వానికి తేడా ఏం గమనించారు? పూర్వానికి ఇప్పటికి చాలా గమనిస్తారు. గ్రామ పెద్దలు కూడా అబ్బాయి ఏంది ఇది ఫస్ట్ గుడి ఎట్లుండే ఇప్పుడు ఏంది అని ఆశ్చర్యపోతుంది. చాలా బ్రహ్మాండంగా ఆయన ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం, ఆ శివయ్య ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆ బ్రహ్మరాంబ తల్లి కానీ, పోచమ్మ కానీ, దుర్గమ్మ కానీ, నల్లపోచమ్మ కానీ, ప్రతి ఒక్క దేవత ఎల్లమ్మ కానీ ప్రతి ఒక్క దేవతల ఆశీర్వాదం ఉంది. వాళ్ళ కృపా బలంతో గ్రామ పెద్దల దయ వల్ల మరియు కమిటీలు, అన్ని కమిటీలు, గ్రామ పెద్దలు అందరూ కూడా వీళ్ళు వాళ్ళని కాదు అందరి సహకారాలతోటి బ్రహ్మాండంగా ముందుకు. ధన్యవాదాలు.